హామీ పనులు చేస్తున్న కూలీలకు 3 నెలల వేతన బకాయిలను చెల్లించాలని కోరుతూ సోమవారం సరిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేసిన కార్మికులకు పనిచేసిన 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలని ఉపాధి హామీ చట్టంలో ఉందని అన్నారు. అయితే 3 నెలలు దాటినా ఇంతవరకు వేతనాలు చెల్లించకపోవడం కూలీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తెలియజేస్తుందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి దినసరి వేతనాన్ని 600 రూపాయలకు పెంచాలని కోరారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలి. నర్సాపురం మండలం అలాగే జిల్లాలో చాలా మండలాల్లో జనవరి నెల నుంచి ఇప్పటి వరకు అంటే 3.5 నెలల పైగా ఉపాధి పనులు చేస్తూ ఉన్నారు కూలీలు. అయితే జనవరి నుంచి ఇప్పటి వరకు రకమైన బిల్లులు చెల్లించలేదు. ఒక పక్కనే పెరిగిన ధరలతోటి పూట గడవటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఉపాధి డబ్బులు పడకపోవటం వల్ల ఈ ఉపాధి కూలీలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో అనౌన్స్ చేశారు. ఈ రాష్ట్రంలో పనిచేసిన ఉపాధి కూలీలకి 15 రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తాం, అలాగే 150 రోజులకి పని దినాలను పెంచుతామని చెప్పేసి ఆయన ప్రకటించారు. అయితే 3 నెలలు దాటినప్పటికీ ఇంతవరకు ఈ బకాయిలు చెల్లించలేదంటే మరి కూలీల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతూ ఉంది. అంతేకాదు పక్కనే ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీ రేట్లు కూడా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కేవలం 307 రూపాయలే దినసరి వేతనం ఇస్తున్నారు. దాన్ని 600 రూపాయలకి పెంచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే వరి వ్యవసాయంలో పని దినాలు కూడా బాగా తగ్గినాయి. గతంలో కోతలో ఊడుపులు ఉన్నప్పుడు సంవత్సరానికి 150 నుంచి 180 రోజులు పనులు ఉంటే ఈ చెరువులు వచ్చిన తర్వాత ఆక్వాకల్చర్ వచ్చిన తర్వాత ఉన్న పనులు కూడా పోని అంటే వరి వ్యవసాయం సంబంధించి సంవత్సరానికి 50 రోజులు కూడా పని లేని పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో ఈ ఉపాధి పనుల్ని సంవత్సరానికి 200 రోజులు ప్రతి కుటుంబానికి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఉపాధి కూలీ పనికొచ్చినప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే మరి ప్రభుత్వం ఇంతవరకు 50,000 రూపాయలే కేవలం ఇస్తూ ఉంది. అది ఏ రకంగా సరిపోదు. ఎందుకంటే ఏదైనా చిన్న రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే 1 రోజు 2 రోజులు హాస్పిటల్ ఉంటేనే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి ఈ రోజుల్లో మరి చనిపోతే 50,000 అనేది ఏమాత్రం సరిపోదు. అందుచేత ఈ ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంచాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఉండే పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రకటించాలి. వారు బాగోగులు పట్టించుకోవాలి. ఉపాధి హామీ పనుల్ని సమర్థవంతంగా అమలు చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.